హలో అండి. వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను మీకు నోరూరించే కమ్మని మామిడికాయ పులిహోర చేసి చూపిస్తున్నానండి. ఈ ఉగాది పండగకి పెద్దగా హడావిడి లేకుండా ఈ పులిహోర చేసుకోండి. తక్కువ టైంలో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పులిహోర చేసుకోవడానికి ముందు కుక్కర్లోకి ఒక గ్లాస్ బియ్యం వేసుకోండి. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత అదే గ్లాస్తో 1½ గ్లాస్ వరకు వాటర్ని పోసుకుని కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకుని మీడియం మంట మీద ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. అన్నం ఉడికే లోపల మామిడికాయని తీసుకుని శుభ్రంగా కడిగి చెక్కు తీసుకుని తురుముకుని పక్కన పెట్టుకోండి. ఉడికిన అన్నాన్ని ఒక ప్లేట్లోకి మీకు పులిహోరకి ఎంత క్వాంటిటీ అయితే రైస్ కావాలో అంత అన్నాన్ని తీసుకుని కాస్త చల్లారి పెట్టుకోనండి. ఇలా చల్లారి పెట్టుకోవడం వల్ల పులిహోర అనేది పొడి పొడిగా చాలా బాగుంటుంది. పోపు వేసుకోవడం కోసం ఇంకొకసారి గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి. ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ముందు ఒక పావు కప్పు పల్లీలు వేసుకుని కాస్త బాగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. పల్లీలు వేగిన తర్వాత అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేసుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలని చీలికల కిందగా చేసుకుని వేసుకోండి. ఒక 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా పసుపు వేసుకుని ఒక 2 నిమిషం పాటు పోపు మొత్తం బాగా వేగనివ్వండి. పోపు కాస్త వేగిన తర్వాత మీరు తురుముకొని పెట్టుకున్న మామిడి తురుమును వేసేసుకోండి. నేను ఇక్కడ పావు కప్పు వరకు మామిడి తురుము తీసుకున్నానండి. మీరు తినే పులుపుని బట్టి, కాయ పులుపుని బట్టి, మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి చూసుకుని తీసుకోండి. ఒక నిమిషం పాటు ఈ మామిడి తురుమును కాస్త ఫ్రై చేసుకోండి. ఒక నిమిషం తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోరకి. ఇంకొక నిమిషం పాటు కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని మీరు ఉడికించుకుని పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని ఫ్రై చేసుకుని పెట్టుకున్న పల్లీలు, అలాగే సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. ఫ్లేవరింగ్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్నాక అన్నానికి మొత్తం కారం, ఉప్పు, ఈ పసుపు, పులుపు అన్నీ బాగా పట్టేంత వరకు కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుకున్న ఈ రైస్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర. చేసుకోవడం చాలా సింపుల్, తక్కువ టైంలో అయిపోతుంది. ఇది ఒక్క పులిహోరే కాదండి, మన ఛానల్లో చింతపండు పులిహోర నుంచి చింతకాయ పులిహోర వరకు అన్ని రకాల పులిహోరలోనే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఎవరికి ఏది కావాలో ఒకసారి చెక్ చేసుకోండి. పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ పులిహోరని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద, లంచ్లోకి, డిన్నర్లోకి తీసుకోవచ్చు. ఇలాంటి స్పెషల్ డేస్లో పులిహోర ప్రసాదం కింద కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకుని ఆల్ అని ఎంచుకొని నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.